అత్త, డోర్ తీ అత్త. ఏంటి విక్రమ్, ఏమైంది? చెప్తానత్త. విక్రమ్, ఏమైంది విక్రమ్? ఏమైందో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నాకు నందినికి గొడవైంది. అయ్యో, నందిని నా మీదకి ఏదో విసిరేసింది. నేను నందినిని కొట్టాను, పడిపోయింది. వాళ్ళన్న ఆదికి విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉందత్తయ్య. ఎంత పని చేసావురా! ఎవరైనా ఆడపిల్లని కొడతారా? ఏం చేసినా పెళ్ళాం మీద అలా చేసుకోకూడదు. ఆది నన్ను చంపేస్తాడేమో. నేను అర్జున్ గారిని శివగామి గారిని రక్షించమని వేడుకుంటాను. చేసిందంతా చేసి ఎందుకురా వెధవేడుపులేడుస్తున్నావు? తప్పైపోయిందత్తా. ఆ ఆది అసలే మంచోడు కాదు. మంత్రాలు మాయలు తెలిసినవాడు. ఏం చేస్తాడోనని భయంగా ఉంది. నేనిప్పుడే వెళ్ళి అర్జున్ సార్కి చెప్పి రక్షించమని వేడుకుంటాను. నువ్విక్కడికి వచ్చిన విషయం ఆదికి తెలుసా? తెలీదు. సరే, తర్వాత చూసుకుందాము. తెల్లారేసరికి అంతా సర్దుకుంటుంది. అమ్మగారి వాళ్ళకి లేచిన తర్వాత అంతా చెప్దుగాని. ఇప్పుడేం వద్దు. సరే అత్త. నీకు గది చూపించమని సుజాతకి చెప్తాను. నువ్వెళ్ళు. కాపాడండి లక్ష్మమ్మ! నువ్వు అరిచిన బయటికి వినపడదు. నిన్ను చంపడానికే ఇక్కడికి వచ్చాను. లక్ష్మమ్మ! కాపాడండి! ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాను. రేయ్, ఏంట్రా ఇది? ఎంత పని చేసావురా! అన్యాయంగా చంపేశావురా! ఏయ్! ఈ విషయం బయటికి చెప్తే ఈ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తాను. ముందు భవానీని చంపేస్తాను, తర్వాత శివగామిని చంపేస్తాను. చెప్తావా? చెప్పను. ఏమైంది? తలుపు తీయండి లక్ష్మమ్మ! తలుపు తీ లక్ష్మమ్మ! తలుపు తీయండి లక్ష్మమ్మ! లక్ష్మమ్మ తీయండి! నాన్న, నీ ఫోన్ ఇవ్వు. అయ్యో లక్ష్మమ్మ! 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 నా ప్రాణాలు పోయినంత పని అయింది. గొంతు పట్టుకుని నొక్కాలని చూశాడు. పద, ఏం కాదు. పదండి. మామూలుగా అయితే బామ్మర్ది బాగు కోరతాడంటారు, కానీ ఈ బావ నా కోసం చాలా మంచి పని చేశాడు. విక్రమ్ ఏం చేశాడు? విక్రమ్ని లక్ష్మి సుజాతల్ని చంపడానికి పంపాను.
నేనేం చేశాను? నువ్వు నీ చేతులతో సుజాతని మాయం చేశావు, చంపేశావు. ఆ సుజాత ప్రాణాలు అనంత వాయువుల్లో కలిపేశావు. నేనేం చేయలేదు. నందిని, మీ అన్న ఏం మాట్లాడుతున్నాడు? జరిగింది చెప్తున్నాను. ఇలా జరిగిందని చెప్పడానికి ఆనవాళ్ళు కూడా ఉండవు. వాళ్ళింట్లో వాళ్ళకి జీవితాంతం ఆ సుజాత ఏమైందో కూడా తెలీదు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందనే అనుకుంటారు, అంతే తప్ప చనిపోయింది అన్న విషయం కూడా తెలీదు. నా చేత ఇంత పంచాయిస్తావా నిన్ను? నువ్వు కాదు చేసింది, నీలో నేను ప్రవేశపెట్టిన ఆత్మ ఈ పని చేసింది. రేపు పోలీసులు ఎంక్వైరీ చేసినా నిన్ను అనుమానిస్తారు తప్ప నన్ను కాదు. నా చెల్లి విషయంలో ఇంకొకసారి తోక జాడిస్తే నీ సంగతి పోలీసుల దగ్గర బయట పెడతాను. నువ్వేంటి చెప్పేది? నేనే చెప్తాను. విక్రమ్! ఏం నందిని, ఇంకా పడుకోలేదా? పద వెళ్దాం. అన్నా, ఏం చేసావన్నా? జరిగిన సంఘటన తాలూకు జ్ఞాపకాన్ని విక్రమ్ మెదడులో నుంచి తీసేశాను. ఇలా జరిగిందని అతనికి ఎప్పటికీ గుర్తుండదు. నా మీదేం ఇలాంటి ప్రయోగాలు చేయకు. నన్ను ఎవరూ ఏమీ ప్రశ్నించనంత వరకు, నా దారికి అడ్డు రానంత వరకు ఎవ్వరికి ఏమీ కాదు. నన్ను నమ్మిన వాళ్ళకి, నన్నుగా ఆరాధించే వాళ్ళకి నేను ఏమీ కానివ్వను. ఒక దరిద్రం వదిలిపోయిందన్నా. ఆ శివగామి కన్నా చూస్తే ఆ సుజాతకి ఎక్కువ పొగరుంది. ఏం మాట్లాడినా ఆ నోటికి అడ్డు అదుపు ఉండేది కాదు. పరలోకానికి పంపించి పుణ్యం చేసుకున్నావన్నా. ఇప్పటికైనా అర్థమైందా నేనేం చెయ్యాలనుకున్నానో? కాని అన్నా, వాళ్ళకి ఆ సుజాత అని తెలిస్తేనే కదా మళ్ళీ ఆ శివగామి స్ట్రగుల్ అయ్యేది. లేని లోటైతే కనిపిస్తుంది కదా, అది చాలు.